జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు సోమవారం మిలాద్ ఉన్ నబీ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇస్లామియా కాలమాన పట్టికలోని రబీ ఉల్ అవల్ నెల 12వ మహమ్మద్ ప్రవక్త జన్మించారు అని ఈ నెల ప్రారంభం నుంచి 12 రోజుల పాటు ప్రవక్త గొప్పతనం, జీవిత విశేషాలను తెలియజేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏర్పాటు చేసి ప్రవక్త చూపిన బాటలో పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముస్లిం మత పెద్దలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రత్యేకించి కావలిలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలతో ఆలింగనం చేసుకుని వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి సభ్యులు, ముస్లిం పెద్దలు, ముస్లిం ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కావలి పట్టణంలో ర్యాలీ ఏర్పాటు చేసి సంతోషాన్ని పంచుకున్నారు. శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. ఆ రోజు ముస్లింల గుండెల స్థానాన్ని గెలుచుకున్నారు. ఈరోజు మన ఈ ప్రోగ్రామ్ లో మొత్తం పాటు పాల్పంచుకోవడానికి ఈ ప్రోగ్రామ్ లో విచ్చేస్తున్నారు గౌరవనీయులు ద లీడర్ అని చెప్పుకునే అర్హత కలిగిన ఒకే ఒక్క నాయకుడు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు. కావలి శాసనసభ్యులు మన మహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన కూడా ఉండింది. కావలి హిందూ ముస్లిం క్రైస్తవ సోదర సోదరులకు అందరికీ ఈ కార్యక్రమంలో మిలాద్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముస్లిం మత సృష్టికర్త, మహాప్రవక్త ఈ రోజున మనం నడిచే నడక కానించి కట్టుబాట్ల వరకు మనకు చూపించిన ఆచార్య దేవుడు ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే మిలాద్ నబీ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా కావలి నియోజకవర్గంలో ప్రతి ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వమానత సమన్వయానికి నిలయమైన భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా కలిసి సోదర భావంతో, మానవతా హృదయంతో, మానవతా విలువలతో మన అందరం కూడా కలిసి జీవిస్తూ ఒక్కొక్కరి మనోభావాలకు అనుగుణంగా ప్రతి మతంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని
ప్రతి మతంలో ఉన్నటువంటి మతాచారాలను గౌరవించుకుంటూ మనిషిగా ప్రేమించుకుంటూ కలిసి వేసి జీవిస్తున్న మన భారతీయులు అందరం కూడా ఈ రోజు మిలాది నబి చదువుకోవాలని మనందరం కూడా ప్రేమించడం కోరుకుంటున్నా. ప్రతి ఇస్లాం మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, హిందూయిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, ఎన్ని మతాలు ఉన్నా అందరూ కోరుకునే ఒకే ఒక విశ్వాసం, ఎదురు వ్యక్తిని ప్రేమించడం, పేదవాడిని అర్పణం చేయించుకోవడం, పేదవాడికి అండగా ఉండటం, మానవతా విలువలతో మనం జీవించినాడే అల్లాహ్కైనా క్రీస్తుకైనా ఇతర దేవుళ్ళకైనా మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత. ఆ కృతజ్ఞతతో మనం జీవించాలని, అల్లాహ్ మీద మన అందరం కూడా విశ్వాసంతో ఉండాలని, వారు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో మనం జయిస్తున్నామని, వారు ఇచ్చిన సూచనలోనే మనం బతుకుతున్నామని, ఒక అతీతమైన శక్తిగా అల్లాహ్ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మనకు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఆరోగ్యవంతంగా జీవించగలుగుతున్నామని, ఆ మత విశ్వాసం మీద మనం అందరం కూడా బతకాలని కూడా కోరుకుంటూ, అటువంటి విశ్వాస మతానికి ప్రతీకైనటువంటి మహమ్మద్ ప్రవక్త గారి పుట్టిన రోజున మళ్ళా మనందరం ఈ విధంగా కలిసి అందరం కూడా జరుపుకుంటున్నందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాగరిక సమాజంలో మర్చిపోతున్న రోజుల్లో కూడా ఎప్పుడో జన్మించిన ప్రవక్త యొక్క పుట్టినరోజును గుర్తుపెట్టుకునే పండుగలాగా ఒకరినొకరు అభినందించుకుంటూ తన పుట్టినరోజు కంటే కూడా మన దేవుని యొక్క పుట్టినరోజును ఆనందంగా జరుపుకుంటున్న ముస్లిం సోదరుల పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. కావలిలో ఉన్నటువంటి ముస్లింస్ స్వానికి ప్రతీక, కావలిలో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కూడా దాతృత్వానికి ప్రతీక. అందరం కూడా కలిసి అన్ని కులాలను మతాలను కలుపుకొని అందరినీ ముందుకు తీసుకోవడంలో కావలి ముస్లింస్ చేసేటువంటి సభకి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మేము అందరం కలిసి నూతన సమాజాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ముస్లిం, హిందూ, క్రిస్టియన్స్ అందరినీ కలుపుకునే పోయేదాంట్లో కూడా కావలి ఎమ్మెల్యేగా ఎప్పుడు ముస్లింస్ కి అండగా, ఇంటి వాడిగా, మీ వాడిగా ఉంటారని కూడా మరొకసారి మీ అందరం కూడా తెలియజేశారు. మిలాది నబి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.